విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యి ఇప్పటికీ 2 నెలలు పైనే కావస్తుంది. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ముందు సోషల్ మీడియా వేదికగా తన రిటైర్మెంట్ డెసిషన్ని సడన్గా ప్రకటించి ఫ్యాన్స్లో కోపం, నిరాశ ఇవన్నీ క్రియేట్ చేసిన విరాట్ ఇప్పటికీ ఫ్యాన్స్ దగ్గర నుంచి కామెంట్స్ వస్తూనే ఉంటాయి సోషల్ మీడియాలో. టెస్ట్ క్రికెట్కి కమ్బ్యాక్ ఇవ్వాల్సిందే అని చెప్తూ 2014 నుంచి 2019 వరకు క్యాప్టెన్గా టెస్ట్లో విరాట్ కోహ్లీ చేసింది అంతా ఇంత కాదు. ఎస్పెషల్లీ ఓవర్సీస్లో ఇండియాకి చాలా మెమరబుల్ విన్స్ని ఇచ్చిన కోహ్లీ వన్డే క్రికెట్ కూడా దూరం అయిపోతాడేమో అని కామెంట్స్ వస్తున్నాయి. దీన్ని విరాట్ కోహ్లీ కేవలం ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా సిరీస్తో మాత్రమే జవాబు ఇవ్వగలడు. 3 వన్డే మ్యాచ్లు విరాట్ కోహ్లీకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సెలక్షన్ థింక్ ట్యాంక్ కూడా విరాట్ అండ్ రోహిత్ శర్మ 2027 వరల్డ్ కప్ ఫ్యూచర్ని ఈ 3 మ్యాచ్ల్లో తేల్చి చెప్పేసేలాగున్నాయి. గంభీర్ ఆర్ అజిత్ అగర్కర్ వీళ్ళిద్దరూ కూడా ఈ 3 మ్యాచ్ల్లో ఫస్ట్ వాళ్ళిద్దరూ ఎలా ఆడతారో చూసి దాని తర్వాత విజయ్ హజారే ట్రోఫీ ఆడించాలా లేదంటే వన్డే సెటప్లో వాళ్ళిద్దరిని కంటిన్యూ చేస్తామా పర్మనెంట్గా టిల్ 2027 వరల్డ్ కప్ మేము డిసైడ్ అవుతాం అని హింట్ అయితే ఇచ్చాడు. ఈ 3 మ్యాచ్లు విరాట్ కోహ్లీకి చాలా చాలా ఇంపార్టెంట్. మరి యాక్చువల్లీ విరాట్ కోహ్లీ 2027 వరల్డ్ కప్ వరకు ఉండాలి అని అనుకుంటున్నాడా? ఎందుకంటే ఇప్పటిదాకా కోహ్లీ చాలా తక్కువ క్రికెట్ ఆడారనే చెప్పుకోవాలి, ఎస్పెషల్లీ అట్ ద ఇంటర్నేషనల్ లెవెల్ రిప్రజెంటింగ్ ఇండియా. ఇంకొక 2 ఏళ్ళు వరల్డ్ కప్ ఈజ్ 2.5 years అవే. అప్పటిదాకా కంటిన్యూ అయ్యే మోటివేషన్ ఉందా? వారానికి 4 ప్రాక్టీస్ సెషన్లు ఆడుతూ చాలా కీన్గా 2027 వరల్డ్ కప్పే ధ్యేయంగా పెట్టుకొని విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అండ్ ఫ్యాన్స్కి ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే విరాట్ కోహ్లీ ఆఫ్టర్ ల్యాండింగ్ ఇన్ ఆస్ట్రేలియా ఒక ట్వీట్ వేశాడు. ఆ ట్వీట్ మెసేజ్ చూసుకున్నట్లయితే ద ఓన్లీ టైమ్ యూ ఫెయిల్ ఈజ్ వెన్ యూ డిసైడ్ టు గివ్ అప్ అని. అంటే 2027 వరల్డ్ కప్ వరకు తాను ఇండైరెక్ట్గా కంటిన్యూ అవుతాను టీంలో అని కోహ్లీ స్టేట్మెంట్ ఇచ్చినట్టే అని ఫ్యాన్స్ ఆల్రెడీ సంబరాలు జరుపుకుంటున్నారు. ఏది ఏమైనా కోహ్లీ ఫ్యూచర్ ఆస్ట్రేలియా సిరీస్లో జరగబోయే 3 వన్డే మ్యాచ్లపై ఆధారపడి ఉంటుంది. ఇఫ్ విరాట్ కోహ్లీ కెన్ స్కోర్ సెంచరీస్, ఒక్క సెంచరీ చేసినా ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ అన్ని మ్యాచ్ల్లో మాత్రం రాణిస్తే విరాట్ కోహ్లీని ఓడిఐ సెటప్ నుంచి పక్కన పెట్టడానికి ఒక ఆర్గ్యుమెంట్ కూడా ఉండదు. హీ షుడ్ కంటిన్యూ ఇన్ ద ఓడిఐ ఫార్మాట్. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్.